ముందుకు సాగుతూ తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేశారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కేసీఆర్కు తెలంగాణకు ఉన్న సంబంధం తల్లి బిడ్డకున్న సంబంధం లాంటిది. తెలంగాణ కోసం ఎందరో బిడ్డలు త్యాగం చేసినా, ఎందరో పోరాటం చేసినా తెలంగాణ తల్లికి కేసీఆర్ అంటేనే అమితమైన ప్రేమ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. నాటి పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీక్షా దివస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్సాహం రెట్టింపైంది. దీంతో బస్తీ మే సవాల్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు. ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, తలకు మాసినోడల్లా మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు? మళ్ళా ఈ గులాబీ సైనికులు. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ రోజు రాజీనామా చేసింది. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్య అన్నాడు. ఇక ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాగితాలు ఇచ్చిండ్రు స్పీకర్ కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కంటే, ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంత గొప్ప తృప్తి భవిష్యత్ ఇంకేముండదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడోసారి బోల్తా పడింది. అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో రేవంత్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చింది బీఆర్ఎస్. ఇకపై తాడో పేడో తేల్చుకునేందుకే గులాబీ లీడర్లు రెడీ అవుతున్నారు. పూర్వ వైభవం కోసం వ్యూహరచన చేస్తోంది. నాటి జ్ఞాపకాలతో నేడు జంగ్ సైరన్ మోగిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో గులాబీ కార్ స్పీడ్ పెంచబోతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్కు తిప్పలు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు. సో ఇదే అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కైలాష్ నేత గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ స్టూడియోలో ఉన్నారు నర్రా విజయ్ కుమార్ గారు. నమస్తే అండి అందరికీ. ముందుగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ సంబరాలు వేడుకగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ దీక్షా దివస్ వల్ల ప్రజలకు ఏం చెప్పాలనుకుంది? అంటే తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్లాన్తో దీక్షా దివస్ చేస్తున్నారా? ఎందుకు, ఒకవేళ ఇన్ కేస్ అదే గనక నిజమైతే ఈ తెలంగాణ సెంటిమెంట్ అనేది 2009లో వర్కౌట్ అయింది. మరి అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇది ఏ రకంగా మీకు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? మాకు వర్కౌట్ అవటం కాదండి, ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఆ రోజు అన్ని ప్రజా సంఘాలని ప్రజల్ని మమేకం చేసి తెలంగాణ వివక్షకు గురవుతున్న ఈ తెలంగాణని సాధించడం కోసం కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో విజయవంతమయ్యారు. ప్రాణాలని సైతం ఇవ్వటానికి దీక్ష కూర్చొని ఇక నేను చచ్చిపోయినా పర్లేదు కానీ తెలంగాణ మాత్రం తీసుకురావాల్సిందే అని చెప్పేసి సాహసించి ఆ రోజు దీక్ష చేయటం మూలాన కాంగ్రెస్ వాళ్ళు కూడా, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ తెలంగాణని స్వతంత్రం చేయటం జరిగింది. ఈరోజు తెలంగాణ గతంలో ఏ రకంగా ఉంది, కరువు కాటకాలతోని ఇబ్బందులతోని అనే విషయాన్ని పోలిస్తే ఈ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఎంత అభివృద్ధి చెందింది అనేది ఈ తెలంగాణ సాధించుకోవటం మూలాన అది సాధ్యమైందనే విషయం అందరూ కూడా గుర్తించక తప్పదు. ఎందుకంటే ఈ రోజు రాజకీయ పార్టీలు ఎవరి పార్టీ ఎవరిది వాళ్ళకున్నా, ఆ రోజు మాత్రం అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి తెలంగాణ సాధన కోసం కృషి చేసిన నాయకుడు మాత్రం ముమ్మాటికి కేసీఆర్ అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయమే. ఇదే రకంగా మన గాంధీ గారు మామూలుగా స్వాతంత్రం కోసం ఏ రకంగా అయితే పోరాటం చేసిన తర్వాత వారి జయంతి వర్ధంతులు అధికంగా స్థాయిగా ఉండేటందుకు భావితరాలకు తెలిసే విధంగా ఏ రకంగా అయితే చెప్పడానికి చరిత్ర పుటలలో మనం రాసుకుంటామో, వేడుకలు జరుపుకుంటామో, అదే రకంగా ఈ
తెలంగాణ సాకారం కళ సాకారం కావడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం మనం మర్చిపోకుండా భావితరాలకు తెలియజేసే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే ఈ రోజు దీక్షా దివాస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అప్పుడు అంటేనేమో పోరాట పార్టీ టిఆర్ఎస్ పార్టీ, మరి ఇప్పుడు ఫక్త్ రాజకీయ పార్టీ, మరి దీక్షలను ఇప్పుడు జనం నమ్మేటువంటి స్థితి ఉందంటారా? అంటే ఆ రోజు ఏ సందర్భంలో కుట్రలు కుతంత్రాలతో ఉన్న ఇతర కేంద్రంలో కానీ అధికారంలో ఉన్న నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నోళ్ళు కానీ కుట్రలు కుతంత్రాలు చేస్తే ప్రాణాలకు సైతం వెనకాడకుండా కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఘనతని మాత్రం ఈనాటి భావితరాల వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది కదా. మేము ఒక రాజకీయ పార్టీగా ఇదేదో రాజకీయ క్రైమ్ కోసం కాదు. ఈ రోజు తెలంగాణ అంటూ రాకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ప్రత్యేకంగా గుర్తింపు ఉండేది కాదు, మనకి వనరులు పెరిగేది కాదు. కాబట్టి ఈ తెచ్చుకోవటంలో విజయవంతం అయినప్పుడు ఎన్ని అష్ట కష్టాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చింది, ఎన్ని ఒడదొడుకులను ఎదుర్కొని ఈ ప్రయాసకి పూనుకొని సాధించుకున్నామో ఈ విషయాన్ని, ఈ గొప్పతనాన్ని ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే దీక్ష దివస్. రైట్ అండి. కైలాష్ గారితో మాట్లాడదాం. కైలాష్ గారు, 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షకు పూనుకున్న ఆ రోజు నుంచి మనం చూసాం ఎలాంటి మార్పులు వచ్చాయి. ఒక రాష్ట్ర సాధనకు ఒక నాయకుడు ఏ రకంగా ప్రాణత్యాగాలకి సైతం కూర్చొని దీక్ష చేసినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు దీక్షా దివస్ కేంద్రంలోని కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ దిగొచ్చి రాష్ట్రాన్ని కూడా విడగొట్టడానికి రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ దీక్షని ఏ రకంగా చూస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఏ మేరకు ప్రజలపైన ప్రభావం చూపించబోతోందని మీరు అనుకుంటున్నారు? మేడం, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, మీకు నమస్కారం, యాజమాన్యానికి నమస్కారం. మేడం, ఒక మాట మనం చేస్తాం. సంపన్న జాతుల త్యాగాలతోటి, పోరాటాలతోటి, రక్త తర్పణంతో, బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణ తప్ప ఒక వ్యక్తుల యొక్క త్యాగాలతోటో తమకు తాముగా జాతిపితగా ముద్ర వేసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ఈ తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటున్నంటే తొలి దశలో కొండా లక్ష్మణ్ బాబు లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉండి కూడా రాజీనామా చేసి పదవి కూడా తీసుకోకుండా చివరి తెలంగాణ, మొన్న వచ్చిన తెలంగాణ వరకు కూడా ఒక్కరోజు కూడా పదవిని ఆశించలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ కానీ లేదా టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఇవాళ భక్తులు రాజకీయంగా మారి తెలంగాణ త్యాగాలని తమ ఇంటి భోగాలుగా మార్చుకోవడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం. సరే, పోరాటం చేసి ఉండొచ్చు, మాటువంటి వాళ్ళని కలిసి పని చేసి ఉండొచ్చు, విద్యార్థి ఉద్యమాలు చేసినాం, ఏది చేసినా అంతిమంగా భారత పార్లమెంటు వ్యవస్థలో ఇచ్చిన వాళ్ళని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం మస్తు పోరాటాలు చేస్తాం, ఎవరి వాళ్ళే దాన్ని పార్లమెంట్లో చట్ట రూపంలో ప్రజల ఆమోదం, రాజకీయ పార్టీల ఆమోదం, పార్లమెంట్ ఆమోదం అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో ఆ రోజు సుష్మా స్వరాజ్ లాంటి జాతీయ నాయకులు కలిసి పనిచేస్తే వచ్చింది. 2 సీట్లతో వచ్చిందో లేదా తమ హైదరాబాద్ గల్లీలో కూర్చుంటే రాలేదు. రెండో విషయం, చాలా మంది ఇప్పుడు మాట్లాడుతుర్రు ఏంది, ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ గారు ప్రసంగం విన్నా, ఎంత దుర్మార్గం అంటే చావు నోట్ల తలకా పెట్టిన 1200 మంది చచ్చిపోయారు మేడం. మేమందరం జైళ్ళలో పోయినాం మేడం. మాకేమొచ్చింది మేడం? చేతికి చిప్పిచ్చిరు 10 సంవత్సరాల మీ కుటుంబానికి, కవితకు, హరీష్ రావుకు, సంతోష్ రావుకు, వినోద్ రావుకు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు పదవులు వచ్చినాయి మేడం. మాకెవరికి తెలంగాణ బిడ్డలకు రాలేదే. పోరాటాలు చేసిన వాళ్ళు రోడ్ల మీద పడ్డరే. ఉద్యోగుల కోసం అనేక వందల జైళ్ళ కేసులు పెట్టింది 10 సంవత్సరాల మీ కాలంలో. దళితులు మోసం చేసి మీరు దళితులు సీఎం చేస్తానని దళితుల తలనరికినటువంటి మీరు, ఆ తర్వాత మల్లన్న సాగర్ లాంటి అనేకమైనటువంటి చోట్ల వేల ఎకరాలు సేకరించి ఇవాళ మేము ఏంది తిరుగుబాటు చేయమంటుండ్రు, కత్తులు పట్టమంటారు, కటార్లు పట్టమంటారు. ఎందుకు? మీ పల్లకిల కోసమా? మీ రాజకీయ స్వలాభం కోసమా? ఆకలి కేకలతో ఉన్నటువంటి ఈ తెలంగాణని సుసంపన్నం చేయమని ఇచ్చినాం. మీరు సెక్రటరేట్ రాకుండా మీ కుటుంబం వేల కోట్లు దోచుకొని లిక్కర్ స్కామ్లలో దొరకడం కోసం కాదు మేడం ఇది తెలంగాణ. అప్పుడు పార్టీలకు అతీతంగా ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదు అని మీరు ఆరోపిస్తున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఉద్యమకారులకు ఇది చేస్తోంది? నేనేమంటున్నంటే ఇవాళ గొప్పలు చెప్పుకున్నటువంటి మీరు తెలంగాణ 50,000 కోట్లతో ఏర్పడ్డది. ఆ రోజు మిగులు బడ్జెట్తో 7.5 లక్షల కోట్ల అప్పయింది. 25 లక్షలు ఉన్నటువంటి అసైన్డ్ భూములని 5 లక్షలు మిగిలిచ్చారు. 20 లక్షల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి ఇవాళ మీ కాలంలో. ఇది కాదా అన్యాయం? ఎక్కడ ఏ ప్రాజెక్టు? ఇక్కడ కృష్ణానది మీద ఒక్క ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కూలిపోయింది. ఇది కాదా అన్యాయం?
ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి గొప్ప గొప్ప మాటలు ఆ రోజు మరి మీకు ఎందుకు గుర్తుకు లేవు? తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఇచ్చినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీని జాతిపితగా ఎందుకు ప్రకటించలే? జయశంకర్ని ఎందుకు గుర్తుకు చేసుకోలే? తెలంగాణ జాతి కోసం, తెలంగాణ కోసం నిరంతరం కృషి చేసినటువంటి విమలక్కని ఎందుకు జైల్లో పెట్టినావు? మందకృష్ణ ఎందుకు దోషేసినావు? గద్దరన్నకు ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యలే? ఈటల రాజేందర్ లాంటి ఒక నికార్స్ అయినటువంటి తెలంగాణ వాదిని గెంటేసి గోసి ఉడగుంజినావు. ఒక దళితుడైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజయ్య ఎవరండి అక్కడ స్టేషన్ కాన్పూర్లో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పెట్టినాం. ఇది మీ యొక్క అధికార దహానికి ఇలా ప్రజలు మర్చిపోతారు. ఏంటంటే నరహంతకులు అనేక మందిని చంపినటువంటి వాళ్ళు తమ రక్త తర్పణంతో మళ్ళీ వాళ్ళ రాజ్యం వేయాలన్నటువంటి ఈ డైలాగులు ఏవైతున్నాయో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎస్, మీరు నికార్సైన తెలంగాణ బిడ్డలైతే తెలంగాణ మరి ఆ రోజు సచివాలయంలో ఎందుకు కట్టలేకపోయినరు? ఇలా మేము సచివాలయం ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లోపల పెట్టాం కదా, బయట ఎందుకు ఉండాలి? అమ్మ రోజు పొద్దున్న లేస్తే మన దేవత కనపడాలి. ఏంటంటే అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. ఏ అస్తిత్వం వెళ్ళిందండి? అందశ్రీ రాసిన గేయాన్ని తెలంగాణ గేయం ఎందుకు ప్రకటించలే? ఓ మాదిగా బిడ్డ, 80 లక్షల జాతి బిడ్డ ఆ ప్రాతినిధ్యం వహిస్తే దాని గురించి మీరు గుర్తుకు చేసుకోరే. మరి విద్యార్థి ఉద్యమకారులకు ఎందుకో పింఛన్లు ఇవ్వలేదు, పదవులు ఇవ్వలేదు, రాజ్యసభలు ఇవ్వలేదు. ఎందుకండి? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం కొంపలు కొట్టుకపోయినాయండి? ఆ తర్వాత వినోద్రావుకి ఎందుకు పదవులు ఇచ్చినండి? ఏం పని చేసిండండి తెలంగాణ కోసం చెప్పమనండి. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి శ్రీరంగ నీతులు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా, ఈ ప్రజలు ఏదైతే త్యాగాలతోటి అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, విలేకరులు రోడ్డు మీద ఆఖరికి రోడ్డు మీద చిప్పపని అడుక్కుంటాడు కూడా తెలంగాణ వాదం కోసం వచ్చిందండి. మీ వల్ల రాలే. మీరు ఆ రోజు దీక్షలో లేచిపోతే కొట్లాడింది మేము, రోడ్ల మీద పడ్డది మేము, పలగొట్టింది మేము, విధ్వంసం చేసింది మేము, జైల్లోకి పోయింది మేము. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఇది జరగకూడదు, రక్త తర్పణం జరగకూడదు అని చెప్పి తెలంగాణ ప్రకటన చేసినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని సోనియా గాంధీ చేస్తే మీరు ఎన్ని మాటలు మాట్లాడారండి? ఒక్క కనీసం కైలాష్ గారు, మరి అంత ఉద్యమకారులు కావచ్చు, ప్రజలకు, కవులకు, కళాకారులకు, సరే అదంతా గతం. మరి ఇప్పుడు 1 yearలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? 1 yearలో చెప్తా. నేను ఒక మాట మాట్లాడుతున్నా. చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో ఏకకాలంలో రుణమాఫీ కాలేదు. మేము 18,000 కోట్లతో 22 లక్షల మందికి రుణమాఫీ చేసినాము. 55,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాము. 21,000 తోటి 21,000 కోట్ల రూపాయలు ఈ విద్యాశాఖకు కేటాయించడం జరిగింది. అన్ని మెడికల్ కాలేజీలు మీరు నిర్ణయం తీసుకొని పోతే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు రెసిడెన్షియల్కు సంబంధించినటువంటి వాటిని కోళ్ళ షెడ్లు, మేకల షెడ్లు, పంచనాలలో పెడితే ఇవాళ 5,000 కోట్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఇవ్వడం జరిగింది. పనికిరాని చీరలు ఇచ్చిందండి మీరు. ఏంటి ఆ రోడ్ల మీద వారేసే ఏది బతుకమ్మ చీరలు 293 కోట్లు బాకీ ఉంటే ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. ఇవాళ చెప్పుకుంటూ పోతే వందల వేల రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ ప్రజలకు ఇవాళ నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ప్రగతి భవన్ మీరు పెట్టుకుంటే అంబేద్కర్ పేరుతో పెట్టి అసమానతలు తొలగించి మీరు ఆ రోజు చుట్టుముట్టు వేసినటువంటి ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం. కైలాష్ గారు, మరి ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు వాదిస్తోంది? ఏ ప్రభుత్వానికి రానటువంటి వ్యతిరేకత 1 yearలో కాంగ్రెస్ మూట కట్టుకుంది అనేది ఎందుకు వాదిస్తోంది బీఆర్ఎస్? అందుకోసమే మేము దీక్షా దివస్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాము, మీ వైఫల్యాల్ని ఎండగడతామని చెప్తున్నారు కదా వాళ్ళు. దీక్షా దివస్ లేదు, ఏం లేదు. అధికార దాహంతో ఇవాళ నరహంతక ముఠాల రూపంలో తెలంగాణలో మళ్ళీ దొరలు తీసుకురావడానికి జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే పరిపాలన. ఇవాళ మంత్రులు పనిచేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు పారదర్శకతోనూ ఉన్నారు. అన్ని చోట్ల మీరు ధర్నాలు చేయగలుగుతారు. 10 ఏళ్లలో మళ్ళీ నేను సూటి ప్రశ్న, ఏ ఒక్క రోజున ధర్నా చేసుకొని ఇచ్చిదా? ఏ ఒక్కరు అసలు ఇందిరా చౌక్ని ఎత్తివేసిరండి. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని వీళ్ళు ఇలా శ్రీరంగ నీతులు చెప్పడం, ప్రజలందరికీ ఏదో ప్రజాస్వామ్యం గురించి నూరిపోచి మళ్ళీ తిరిగి కేసీఆర్ని, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఏంది ప్రజలకు ఏమైనా ఉందా? అదేమన్నా మీరు ఏం చేసిరని మీ కుటుంబం అధికారం కోసం ఎందుకు మాట్లాడుతారు? ఈ రకంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు ఉన్నప్పుడు కొల్ల షెడ్లు ఎందుకు పెట్టారు? ఆ రోజు 7,50,000 కోట్లు ఎవరు తిన్నారు? ఎటుపోయినాయి ఆ డబ్బులు? నేను అడుగుతున్నా. మరి ఎందుకు కట్టలేకపోయారు? నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అండి 100 కోట్ల రూపాయలు. మేడం ఒక్క నిమిషం కైలాష్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం అండి, మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం అండి. నేను అట్లాంటి ఒక్క నిమిషం, ఒక్క సూటి ప్రశ్న. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్ట్ ఉంది మేడం. ఒక 2,000 కోట్లు పెడితే పూర్తి అయ్యేది. ఎందుకు చేయలే 10 ఏళ్ళల్లో అండి? నల్గొండ ఏ పాపం చేసింది? ఓ బ్రాహ్మణ వెళ్లేలో 90% పూర్తయింది. 2014 ముందు 50 కోట్లు పెడితే వచ్చేది కదా. ఎందుకు చేయలేకపోయినరు? మీరు అసమర్థతను మూట కట్టుకొని, అందుకే ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యుద్ధం చేసి దించితే ఆయన ఒక పేద వర్గానికి చెందిన రైతుల వర్గాలకు, పేదలకు న్యాయం చేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని మామూలుగా ఎక్కువ పెట్టినందుక
ఎందుకంటే హైదరాబాద్ లో ఉరికిచ్చి కొడుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎటుపోయిందండి? ఇవాళ మీరు శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టినందుకు ఆయన ముఖ్యమంత్రి అయినందుకు నేనేమంటున్నా, ఎర్రబెల్లి దయాకర్ ఏమని చెప్పిండు? ఉరికిచ్చి కొడతా అన్నాడు కేసీఆర్ ని, బొంద పెడతా అన్నాడు తెలంగాణని. ఆయన మీరంట మంత్రి అండి. ఇవన్నీ చెప్పకండి. మీరు ప్రజలు నమ్మరు. ఇవాళ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది తెలంగాణలో. అందుకే మీరు మాట్లాడగలుగుతున్నారు. మీరు మాట్లాడిరంటేనే ప్రజాస్వామ్యం. మౌనం వహించిరేంది. ఓకే, ఒక నిమిషం కైలాష్ గారు, మల్లయ్య గారు, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ఇటు ఏడాది పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పాలన ఎలా చూస్తోంది బీజేపీ పార్టీ దీన్ని? రెండు పార్టీలు కూడా సేమ్, ఏమున్నది తేడా ఏమున్నది? రోజా గారు, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఒక కుటుంబ సర్కార్ లాగా వాడుకున్నారో, దేనికోసమైతే ఈ యొక్క ప్రాంత యువకులంతా కూడా, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, మహిళలు, ఈవెన్ మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక ఇంటి మహిళలు కూడాను, వ్యవసాయదారులు, మహిళలు కూడా, కూలీలు కూడా, ఆ యొక్క కాన్సెప్ట్ దేనికోసం? తెలంగాణ కోసం. ఆ తెలంగాణ వస్తే ఏదో అవుతామని చెప్పేసి, లేకుంటే సుపరిపాలన అవుతామని చెప్పి, జరుగుతామని చెప్పి భావించినటువంటి ఒక ఈ యొక్క ఉద్యమం యొక్క రిజల్ట్ కాస్త కేవలం కుటుంబం కోసం జరిగింది. అందుకోసమే 10 ఏళ్లలో ఇంత డ్రాస్టికల్ గా టిఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఒక హైదరాబాద్ లో 15 స్థానాలు తప్ప ఇంకెక్కడ కూడా టిఆర్ఎస్ బేస్ లేకుండా పోయింది. ఇంకా 3 మాసాల్లో పార్లమెంట్ స్థానాలు ఏ రకంగా 0 అయిపోయినాయి. పార్లమెంట్ ఎంపీల మొత్తం డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. కారణం ఏంది? సర్కారు తన కోసం వాడుకోవడం, తన కుటుంబం కోసం వాడుకోవడం, సర్కారు డబ్బులు ఇష్టారీతిన వాడుకోవడం, ఈ రకంగా అపహాస్యం చేసినటువంటి సర్కార్ కేసీఆర్ సర్కార్. ఈ యొక్క సర్కార్ అంటే అర్థం లేదు, డెమోక్రసీకి విలువ లేదు, ఈ యొక్క రాష్ట్రంలో డెమోక్రసీ లేదన్న విషయం ప్రజలు కామన్ మ్యాన్ ఐడెంటిఫై చేసి కోపంతో ఓటు వేసే పరిస్థితి లేకుండా. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టిరే? రైతు భరోసా పేరు మీద 5 ఎకరాల చొప్పున, ఎకరానికి 5,000 చొప్పున ఈ సంవత్సరానికి 10,000 ఇచ్చినారే, లేదంటే అనేక స్కీమ్ల రూపేణా ఇండివిజువల్గా ఇచ్చినారే, పెన్షన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అయినా ఓటే లేదంటేది ప్రజల్లో ఎక్కడో ఒక చోట ఇటువంటి ఒక వ్యవహారం, కుటుంబ పాలన కావచ్చు, లేకుంటే డిక్టేటర్షిప్ కావచ్చు, లేకుంటే అవినీతి కావచ్చు, లేకుంటే జీవోలకు అర్థం పర్థం లేదు, అధికారంతా కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కేటువంటి ఒక ఐఏఎస్ అధికారులను ఏ రకంగా అపహాస్యం చేసినారు యొక్క వ్యవస్థను, ఈ కోపం ప్రజలు కామన్ మ్యాన్ ఆలోచించారు. సిటీ కన్నా, రోజా గారు, సిటీ కన్నా గ్రామీణ ప్రాంతాల్లో కామన్ మ్యాన్ గుర్తించి ఆ కోపాన్ని ఓట్ల రూపేణ మరి ప్రదర్శించినటువంటి ఒక వైనం మనం చూస్తాం. 6 మాసాల్లోనే, 5 మాసాల్లోనే ఎక్కడ కూడా డిపాజిట్ రానటువంటి ఒక్క స్థానం తప్ప, డిపాజిట్ రాలేదు 2-3 స్థానాలు తప్ప. అంత పడిపోతా? ఎంత అహంకారం! ఈ రోజు కూడా చూడండి మీరు రోజా గారు, ఎంత బాడీ లాంగ్వేజ్ కేటీఆర్ గారి అహంకారం. పవర్ లేకుంటే 10 నిమిషాలు కూడా ఉండలేటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడెప్పుడో ప్రజలంతా తిరుగుబాటు చేయండి, రేవంత్ రెడ్డి సర్కార్ను కూలదోయండి, మమ్మల్ని కూర్చోబెట్టండి, మేము ఉండలేకపోతున్నాం పవర్ లేకుంటే నాకు అర్థం వచ్చినట్టుగా రెచ్చగొట్టేటువంటి పని చేస్తున్నటువంటి ఒక కేసీఆర్ అండ్ కంపెనీ ఈ రాష్ట్రంలో మళ్ళా పవర్ సాధించాలి అని చెప్పేసి 4 ఏళ్ల ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అవుతుందా సాధ్యం? అసలు దమ్ముంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎఫ్ఐఆర్ ఇచ్చేయడానికి అనేక ఎఫ్ఐఆర్ అవుతాయి. మరి తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీకి సాధ్యం అవుతుందంటారా? డెఫినెట్, ఎందుకు కాదు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కేంద్రం ఇవ్వట్లేదు కదా, చిన్న చూపు చూపిస్తోందని కదా. చేయాలనే ఆలోచన ఉంటే కదా. ఇప్పుడు ఈ సర్కారు ఉద్యమించి రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది మేము. తప్పులు చేస్తే కేసీఆర్ సర్కార్ అయితే ఉద్యమించి ప్రజల్లో చైతన్యం తెచ్చి నిరుద్యోగ యువత, మహిళలు అందరు కూడాను కోపంతో ఉన్న తరుణంలో అడ్వాంటేజ్ దొరికింది కాంగ్రెస్ పార్టీకి, అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఆ 10 మాసాలు కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేక, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టలేక, మినిస్టర్ శాఖ పోర్ట్ఫోలియోకు న్యాయం చేయలేక, డబ్బులు మళ్ళా ఇప్పటికే 70-85 వేల కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చి శాలరీ ఇచ్చే పరిస్థితి ఒక చేయగలుగుతుంది తప్ప ఇంకేం చేస్తారు చెప్పండి. ఈ రాష్ట్రంలో కొత్తగా పని చేయడానికై వారి యొక్క పోర్ట్ఫోలియో, వాళ్ళకి క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూర్చొని ఎక్కడో అక్కడ పనిచేస్తురా? ఏదైనా అర్థం ఉందా?
సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్. సో రెండు ఒకటే కాబట్టి అంటారు. ఇంత తొందరగా అక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ రోజా 10. గారు, ఇక్కడ 10 మాసాలు. సో 10 మాసాల్లో రేవంత్ రెడ్డి గారి మీద అయ్యో ఇంత అందేరైపోయా రేవంత్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెట్టి మా ముందర వచ్చే 7 సంవత్సరాలు సీఎం అయిపోయి మేమంతా వెనకబడ్డం, ఆయన చేతికి నిలవాల్సిన పరిస్థితి అని చూస్తుంది. నవ్వుకుంటారు వాళ్ళంతా. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, మరి అసలు ఈ దీక్ష రోజా గారు యా వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి, నైతిక విలువలతో. ప్రజలు చూస్తూ ఉంటారు ఎంతకాలం మోసగిచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తారని చెప్పండి. ఆ మోసం అన్నది మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. దీక్ష పేరు మీద 10 సార్ల కింద అయిన దీక్ష, ఆ దీక్ష ఏమని తెలుసు, ఎక్కడ మధ్యలో దీక్షను ఆపేసుకున్నటువంటి ఒక షర్బత్ తాగి ఆపేసుకుని తిరుగుబాటు విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ డౌన్ డౌన్ అని చెప్పేసి పరువు తీసిన తర్వాత మళ్ళీ అది తాగలే అది కాదు అని అబద్ధపు మాటలు చెప్పినటువంటి చరిత్ర మనకందరూ తెలియదు. ఇప్పుడు గూగుల్ తేలేవని కూడా ఎవరు రాయిపించినారు, మధ్యలో షర్బత లేకుండా మంద అన్న విషయం వారు ఆ రోజు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఆనాటి టిఆర్ఎస్ నాయకులు ఇప్పటికి చెప్తారు. డాక్టర్ విజయరామారావు గారు ఇప్పుడు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. దేవుని సాక్షిగా ఆ రోజు జరిగిందేదో ఆ యొక్క దీక్ష మధ్యంతరంగా ఆపుకున్నది సావనిక మనం తెలంగాణ కోసం మనం చావాలా అని రెచ్చగొట్టే మాటలు కుటుంబం ప్రోవోక్ చేసిన కారణంగా తాగేయడం జరిగింది. అది మర్చిపోతారా? అందుకో తిరగబడ్డారు కదా. బయటకు వస్తే ఆ కుటుంబాన్ని మొత్తం కూడా యూత్ అంతా కూడా అటాక్ చేద్దరు కదా, కనబడలేదు. కాబట్టి వాళ్ళు ఇంటెన్షనల్ గా ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నారు. హైకోర్టు చెప్పింది రోజా గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాలి. ఎవ్వరు కూడా ప్రభుత్వ ఆస్తులను అమ్మనీకి వీల్లేదు, కాపాడనీకే మీ బాధ్యత తప్ప అమ్మి సాలించడానికి వడ్డీలు కట్టడానికి కాదు. కానీ కేసీఆర్ గారు కొత్త రూపాంతరం, కొత్త నాటకం. హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అమ్ముతారు. ఏం దానికోసం దీక్ష ఇంకోసారి మాకు చేసే అవకాశం ఇవ్వనే హైకోర్టు చెప్పింది, 2 సార్లు తప్పు పట్టింది. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, రైట్. అనలిస్ట్ విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, ఈ దీక్షా దివస్ టార్గెట్ ఏంటి? అంటే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకున్నా, స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకున్నా, లేదు అని అంటే బీఆర్ఎస్ బలంగా ఉంది అనేటువంటి సంకేతాలు క్యాడర్లోకి పంపించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దీక్షా దివస్గా చూస్తున్నారు. ఎలా? దీక్షా దివస్ అనేది తెలంగాణకు ఒక గేమ్ చేంజ్ లాంటి ఆందోళన కార్యక్రమం. వాస్తవానికి అది రియల్, అది రియాలిటీ. అక్కడి నుంచే ఉద్యమం అగ్గి అంటుకున్నటువంటి సిస్టమ్. అగ్గి అంటుకున్న తర్వాత అనౌన్స్ చేశారు డిసెంబర్ 9న దీక్షా దివస్ చేపట్టి వీళ్ళంతా ఆందోళన ఎక్కువ వచ్చి రోడ్ల మీదకి రావడం పెద్ద ఎత్తున నడుస్తుంటే 9వ తారీఖు అనౌన్స్ చేశారు. వెంటనే ఆడ జరిగిన పరిణామం ఏంది? అప్పటి వరకు అగ్గి అంటుకున్నటువంటిది ఆంధ్రాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా మేము రాజీనామా మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పుడు జర్నలిస్ట్గా ఉండి రాజీనామా, స్కోరింగ్, ఆంధ్ర మీడియా కూడా ఏంది స్కోరింగ్, క్రికెట్ స్కోర్ పెట్టినాడు 20, 30, 40, 50 ఇట్లా పెంచుకుంటూ పోతే మాది ఉన్నాయి 175 దాకా పోయింది, 175 దాకా పోయింది అని ఆ రోషయ్యని భయపెట్టడు. ఎమ్మెల్యేలు పోయి జేసీ దివాకర్ రెడ్డి లాంటి పోయి మేము ఇప్పుడు ఎట్లా ఛాలెంజ్ ఛాంబర్లకు పోయి ఛాలెంజ్ చేశారు కదా మా కళ్ళ ముందే. ఇవన్నీ ఛాలెంజ్లు చేయగానే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ భయమై వెనక్కి తీసుకురు డిసెంబర్. అప్పుడు మొదలైంది తెలంగాణ ఇంకా మరింత అది విప్లవమే అయిపోయినటువంటి సిచ్యువేషన్. అది కళ్ళ ముందు ఉన్నటువంటి అది గేమ్ చేంజ్. ఎవరు చేసిరు గేమ్ చేంజ్? ఏదైనా కేసీఆర్. వీళ్ళు కేసీఆర్ అన్నా కాకుండా అవునన్నా కాకుండా స్వతంత్ర ఉద్యమంలో కూడా ఎంతోమంది చేశారు. గాంధీకి, కాంగ్రెస్, నెహ్రూకు ఎందుకు వచ్చింది మరి? అంతే ఉంటుంది సిచ్యువేషన్. అది ఇంకొకటి అంటారు మరి బ్రిటిష్ వాడు ఇచ్చిపోతే ఆనే గొప్పగా చెప్పుకోవాలా? అది ఇవన్నీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? వచ్చినాక ఇందాక కాంగ్రెస్ అలాంటి 50,000 కోట్ల మిగులు బడ్జెట్ అట. ఒకసారి చూపిస్తారా 50,000 కోట్ల మిగులు బడ్జెట్? అన్ని అబద్ధాలు చెప్పాడు. అప్పుడు 5,000, 15,000 రెవెన్యూ మిగులు. నిన్న బట్టి విక్రమార్క గారు పోయిన బడ్జెట్లో అసెంబ్లీలో ఏం చెప్పారు? 5,000 కోట్ల రెవెన్యూ మిగులు ఉందనే చెప్పిండు. మరి అదేమన్నా తప్పు చెప్పిండా? అదేమన్నా మిగులు అనేది అంతే ఉంది కదా. రెవెన్యూ మిగులు వేరు, మీరు అప్పులు అనేది వేరు. ప్రొడక్షన్ చూడండి, సరే 7 లక్షల కోట్లు అప్పులు అంటున్నారు. అది యాక్చువల్గా బడ్జెట్ అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధికి వచ్చేది 3.5 లక్షలే. మిగతా కార్పొరేషన్ లోన్స్ అవన్నీ కలుపుకొని వీళ్ళు 7.5 లక్షలు చెప్తారు. మరి ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉంది? తెలంగాణ ఇప్పుడు ప్రొడక్షన్ 14.5 లక్షల కోట్లు. 14.5 లక్షల కోట్లు ఉంటే
7.5 లక్షల అప్పులుంటే అది అప్పు కింద వస్తుందా? అంతేందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న 16th ఫైనాన్స్ కమిషన్ హైదరాబాద్ వచ్చింది. 16th ఫైనాన్స్ కమిషన్కి ఏమని రిపోర్ట్ ఇచ్చిందండి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్? మేము ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ పాటిస్తుంది, దేశంలో ఏ రాష్ట్రం కూడా వెయ్యలు 2014 నుంచి ఇప్పటివరకు లెక్కలతో సహా 16th ఫైనాన్స్ కమిషన్కు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. మేము ఆర్థిక క్రమశిక్షణ, అప్పులు ఎక్కువ చేయలేదు, అప్పులకు తగ్గట్టు ఆస్తులు ఉన్నాయి, అప్పులకు తగ్గట్టు ప్రొడక్షన్ ఉందని చెప్పి 16th ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చింది అఫీషియల్గా. మరి ఎందుకు ఇచ్చారు? పనులేక ఇచ్చిర్రా? ఇవన్నీ చెప్పడం కాదు. వ్యవసాయ ప్రొడక్షను చూడండి, నెంబర్ 1 వరి ధాన్యంలో ఎవరున్నారు? కేంద్ర వ్యవసాయ శాఖ అనౌన్స్ చేసే వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. మారిందా లేదా తెలంగాణకు సంబంధించినటువంటిది? 2014కు ముందు తెలంగాణ ఎలా ఉండే, 2014 తర్వాత ఎలా వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం అన్నం కాదు, దేశానికి డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ 4 లక్షల కోట్లు దేశానికి ఇస్తే ఆ నుంచి 1,50,000 కోట్లే వచ్చినాయి రిటర్న్. అదే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి పోతుంది కేంద్రానికి, వచ్చేది 3 రూపాయలు వస్తుంది. మన నుంచి రూపాయి పోతే తెలంగాణ నుంచి 40 పైసలే వస్తుంది. ఆ 40 పైసలు కూడా ఏంది? చట్ట ప్రకారం, రూల్ ప్రకారం రావాల్సినట్లే వచ్చింది. తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నది అనడానికి ఒకటి పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు శాసిస్తే మోడీ నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్కు 2 ఎంపీలే ఉంటే శాసిస్తే మోడీ, అమిత్ షా పనిచేస్తున్నారు. ఇక్కడ ఏమైందండి? 8 ఎంపీలు ఇచ్చి ఇద్దరికి 8 ఎంపీలు ఇస్తే ఇందాక అంటున్నారు 8 ఎంపీలు చెప్పులు పోసింది ఎవరండి? గుజరాత్ గులాంలు అంటే గుజరాత్ సంబంధించిన అమిత్ షాకు సంబంధించిన చెప్పులు మోసింది ఎవరు? ఇది ఐఏఎస్లు కాలు పట్టుకుని అంటున్నటువంటి వాళ్ళు చెప్పులు మోసింది ఎవరు? రాజకీయ నాయకుడు చెప్పులైనా మోయొచ్చట. అది తెలంగాణ ఆత్మగౌరవం, గుజరాత్ ఆత్మగౌరవం. గుజరాత్ ఆయన ఆత్మగౌరవం ఉంటుంది, ఈయన తెలంగాణ ఆయనకు ఆత్మగౌరవం ఉండదు, అస్తిత్వం ఉండదు, పోయి చెప్పులు మోసిరి. మరి వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ ఢిల్లీ వాళ్ళు చేస్తలేరా? నేను ఒక మాట, రోజా గారు మాట్లాడండి. కైలాష్ గారు వారు టీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడితే ఎవరా టీఆర్ఎస్ కండు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి ఇవన్నీ నిజాలు కావా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వేసుకో. కాంగ్రెస్ బీజేపీ వాస్తవాలు మాట్లాడదు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎవడైతే వాస్తవం మాట్లాడతాడో బీజేపీ వాళ్ళు అంటారు వీడు టెర్రరిస్ట్, వీడు పాకిస్తాన్ వాడు, బీజేపీ వాళ్ళు అంటారు. వీళ్ళంటే ఏమంటారు? నిజం మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వంలో ఏం చేశారు? చంద్రబాబు నడుస్తున్నది 28 సార్లు మరి ఒక్కటి తీసుకొచ్చినా చెప్పండి. ఏం తీసుకొచ్చింది? ఎవరు త్యాగం? తుపాకీ పట్టుకొని మీద పోయిన వాళ్ళకు సీఎం పోస్ట్ ఇచ్చారు మీరు. చెప్పు ఎక్కడున్నారు? బీజేపీ నీకేమవుతుంది? నువ్వు పోసావా? చెప్పలే మీరు పోసిరా? చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు మీరైనా చంద్రబాబుకు పక్క రాష్ట్రం ఎట్లా నడుస్తుంది, ఎట్లా శాసిస్తుంది, మీరే ఎట్లా ఉన్నారు? తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నదని చెప్తే నీకేమైతుంది? తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నదని చెప్తే నీకేమైతుంది? అధికారంలో ఉన్న ప్రశ్నిస్తాం, అధికారంలో ఉన్న ప్రశ్నిస్తాం, తెలంగాణకే నిలదీస్తాం. చెప్పు. తెలంగాణ ఈ 10 నెలల కాలంలో 28 సార్లు పోయి ఒక్క పైసా తీసుకొచ్చినావా? చెప్పు. మరి పక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎట్లా నడుస్తుంది? 2 ఎంపీలు మనం ఎందుకు అప్పుడే జీరో అయిపోయినాం? తెలంగాణ అస్తిత్వాన్ని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళని నేను అన్యాయం లేదు, బీజేపీ సంబంధించింది ఇదే అంటారు. నిజం మాట్లాడారు ఉద్యమ సమయంలో కూడా ఇట్లే అన్నారు. నిజాం మాట్లాడారు టీఆర్ఎస్ అన్నారు. ఇప్పుడు కూడా మీరు నిజాం మాట్లాడారు పాకిస్తాన్ ఉంటాడు, బీజేపీ బీజేపీ అలవాటే కదా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది.
కొండా లక్ష్మణ్ ఒక్క నిమిషం, బాబు విజయ్ గారు, విజయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. కొండా లక్ష్మణ్ ఇప్పుడు తుపాకీ పట్టుకొని పోయినటువంటి వ్యక్తికి సీఎం పోస్ట్ ఎట్లా ఇచ్చారు? మరి తుపాకీ పట్టుకొని పోయిన ఆయనకి సీఎం పోస్ట్ ఎట్లా ఇచ్చారు? సీఎం పోస్ట్ ఎక్కువనా, మంత్రి పోస్ట్ ఎక్కువనా? ఇలా చూసుకుంటే చెప్పు. విజయ్ గారు, విజయ్ గారు, తుపాకీ పట్టుకొని వాయిస్ వెళ్ళదు. తుపాకీ పట్టుకొని పోయిన ఆయనకు సీఎం పోస్ట్ ఇస్తారు. మీ అబ్జెక్షన్ వీళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు సీఎం పోస్ట్ ఇచ్చారు. విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, మీరు సీఎం పోస్ట్ ఇచ్చిరా? వీళ్ళు ఇచ్చిరని మీరు సీఎం పోస్ట్ ఇచ్చిరా? కైలాష్ గారు, మాట్లాడతారని కైలాష్ గారు, నీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడు, నీ ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడు. నాకు అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నా. విజయ్ గారు, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. కైలాష్ గారు, ఆయన డిస్టర్బ్ చేయాలని కాకపోతే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు సంయమనం పాటించండి. కాస్త ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఇదే అప్రజాస్వామికం, ఇదే ఎమర్జెన్సీ టైం పాలన అంటే. మీరు టీవీ మీడియా చర్చలలోనే మీరు ఎమర్జెన్సీ తరాలాగా వ్యవహరిస్తున్నారు. ఇంకోటి మాట్లాడనిస్తలేరు. మీరు బయట పోస్టులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఏ చేస్తే అరెస్ట్ చేస్తున్నారు. కైలాష్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగుతారా? కైలాష్ గారు, తెచ్చుకున్న వారసత్వమే కదా ఇది. ఇందిరాగాంధీ నుంచి తెచ్చుకున్న వారసత్వమే ఇది. ఎమర్జెన్సీ తరా పాలన ఇది. ఎమర్జెన్సీ లాగా వ్యవహరిస్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, మీరు ఆగండి ఒక్క నిమిషం. విజయ్ గారు ప్లీజ్. కైలాష్ గారు, కైలాష్ గారు, ఘోరంగా ఎవరు ఇప్పుడు ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది కదా. ఎమర్జెన్సీ పాలన దేశానికి ఎవరు ఇప్పుడు నడిచేది అదే కదా. పట్టుకోండి ఇప్పుడు లగచర్లలో చూసినావు కదా. ఏదో మిలిటరీ వాళ్ళు పోయినప్పుడు ఒక శత్రు దేశం మీద పోయినప్పుడు ఆడవాళ్ళని మిలిటరీ వాళ్ళు ఎట్లా చేస్తారు? సొంత సీఎం చేసుకోవడంలో గిరిజన మేళన రకంగా చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. యాక్చువల్లీ నాకు ఇచ్చిన అవకాశం ఆయన అది అప్రజాస్వామికం ఇదే కదా. ఎమర్జెన్సీ అంటే ఇదే. కైలాష్ గారు, మీరు అధికారం అహంకారం కదా. డిస్టర్బ్ చేయడం అంటే అధికారం ఉందనే అహంకారం. ఏం మాట్లాడుతున్నారు? ఏంది మీరు చెప్పేది ఏంది? మీరు చెప్పేది నాకు అవకాశం ఇచ్చి నువ్వు చెప్పడేంది? ఒక్క నిమిషం. కైలాష్ గారు, అధికారం ఉందని అహంకారమా? అది అసలు కాంగ్రెస్ విషయమే ఇంకా బీజేపీ విషయమే మాట్లాడుతున్నా. బీజేపీ విషయమే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ఆయన ఎందుకు వస్తున్నావు? కాంగ్రెస్ ఆయన బీజేపీకి సపోర్ట్ గా ఎందుకు వస్తున్నారు? సిద్ధాంతపరమైన ఫైట్ మీద లేనే లేదు. దొంగ సిద్ధాంతమైన ఫైట్ జరుగుతుంది. సిద్ధాంతమైన ఫైట్ జరుగుతున్నది దేశంలో. అదాని దొంగ అంటారు. ఈడ దొంగను తీసుకొచ్చి పెట్రోల్ ఎట్లా చేపిస్తారు చెప్పండి? పెట్రోల్ పెట్టిస్తారు. దేశంలో రాహుల్ గాంధీ దొంగ అంటుడు. దేశం దొంగ అదాని అంటున్నాడు. ఇక్కడ తీసుకొచ్చి ఆ దొంగతోటి పెట్టుబడులు పెట్టిస్తున్నావు. ఆ దొంగతోటి 100 కోట్లు తీసుకున్నారు. ఇవన్నీ ఎట్లా తీసుకుంటారు? వీటిని ప్రశ్నిస్తే ఆయన ఆపండి మేడం, ఆయన ఆపాలి. నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఇదే అహంకారం. అధికారం ఉందని కైలాష్ గారు, మీరు బీఆర్ఎస్ వాళ్ళతోనూ బీజేపీ వాళ్ళతోనూ పోట్లాడండి. అనలిస్ట్, ఒక జర్నలిస్ట్ మీరు ఎందుకు? వింటారు ఒక మాట చెప్పండి. అంటే నువ్వు చెప్పుడు కాదు. నువ్వు చెప్తే మీరు నేర్చుకునే స్థితిలో లేము. నువ్వు చెప్తే మీరు నేర్చుకునే స్థితిలో లేమా? నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వేం మాట్లాడతావు? నీకు అప్రజాస్వామికంగా నువ్వు అడ్డుదవలకు. నువ్వు అడ్డుదలితే నేను అడ్డుదవులుతా. నీకు వ్యక్తిగతమైన నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు తప్ప. మన నిజం మాట్లాడినాడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు అంటారు కదా. ఎవడన్నా అనగానే టెర్రరిస్టు అర్బన్ నక్సల్స్ అన్నట్టు మీరు నిజం మాట్లాడినాడు బీఆర్ఎస్. ఒక్క నిమిషం. ఉద్యమ సమయంలో కూడా ఇట్లా అన్నారు. మీలాంటి వాళ్ళు తుపాకి పట్టుకోపోయిన ఆయన కూడా అట్లా అన్నాడు మమ్మల్ని. కైలాష్ గారు, 10 నెలల పాలనలో కాంగ్రెస్ తెలంగాణకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి అంతే. ఒక్కటే మాట చెప్తున్నా మేడం, చెప్పండి. ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాము, ముళ్ళ కంచెలు తీసివేసినాము. ఆ ముళ్ళ కంచె వేసింది మీరే. ఆ ముళ్ళ కంచె ఉద్యమ సమయంలో ఆ ప్రగతి భవన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. మేము సాక్షులు. సెక్రటేరియట్ లో కూడా వేసారు. ఇంకా మేము అన్ని కవర్ చేసిన వాళ్ళం. నువ్వు పెద్ద ముళ్ళ కంచె మీరే వీళ్ళు వేసారు వాళ్ళు వేసారు కాదు. అది కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో వేసినటువంటిది ముళ్ళ కంచె. అది ఏం మాట్లాడుతున్నారు? కళ్ళారా చూసిన వాళ్ళం. అబద్ధాలు చెప్తే అయిపోదా ముళ్ళ కంచె? ఆ ముళ్ళ కంచె వేసిందే మీరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రంలో వేసిన ముళ్ళ కంచె. మేము సాక్షులం. అబద్ధాలు చెప్తే అయిపోదాడా? ఏం మాట్లాడతావు? నీకేం తెలుసు? ఒక్క అంశం కూడా తెలియదు. సబ్జెక్ట్ లేకుండా వచ్చినావు అని తెలిసిపోతుంది.
నోరు మూసుకోవాలి నీ సబ్జెక్ట్ పెద్ద లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు విషయం అక్కడ లేకపోతే కూర్చో నోరు మూసుకొని కూర్చో అంతే తప్ప ఉత్తాన గుడ్డిగా వచ్చి ఏదో గుడ్డిగా వచ్చి ఏదో నోరు ఉందని ఏదో పదవి ఉందని ఏదో ఇది ఉందని మొత్తుకోవడం కాదు నోరు మూసుకో ఒక్క నిమిషం అండి. నోరు మూసుకో నువ్వు నోరు నువ్వు నీ ఫేర్ కాదు అసలు నీ గురించి మాట్లాడలే నువ్వెందుకు వస్తున్నావు అనవసరంగా అధికారం ఉందని వస్తున్నావు మీదికి నువ్వు దొంగ నాయకునివి నువ్వు దొంగని నువ్వు పోయి అడుగు ఒక్క అబద్ధం ఒక్కడి కూడా నిజం చెప్తలేవు కదా అక్కడ ముల్లకంచి ఎవరేసినా కూడా నీకు తెలియదు కదా ఆ ముల్లకంచి ఎవరేసినా కూడా నీకు తెలియదు కదా నీకేం తెలియదు అనేది తెలిసిపోతుంది కదా ముల్లకంచి ఎవరేసినా తెలుసా నీకేం తెలియదు తెలిసిపోతుంది నీకు సబ్జెక్ట్ లేదనేది తెలిసిపోయింది సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు తెలుసట మాకేదో తెలియదట నేను తోపట మీరు తోపు కాదట అధికారం రాగానే ఇది అయిపోద్దా నీకు తెలియకపోతే తెలుసుకొని వచ్చి డిబేట్ లో పార్టిసిపేషన్ చేయి ఎవరేసిరు ఏంటి అనేది తెలుసుకో వాస్తవాలు తెలుసుకో చదువుకో నేనేం ఏం తప్పు మాట్లాడిన ఇప్పుడు అడ్డుపడతావు జిఎస్డిపి తప్పు చెప్పినా అప్పుల విషయం తప్పు చెప్పినా ఏ తప్పు చెప్పినా నువ్వు 50,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉందట అన్ని అబద్ధం 50,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది అది అబద్ధమే నీ కంచేసింది అబద్ధమే అబద్ధాలు చెప్తానికి వచ్చి మేము నిజం చెప్తే ఏం మాట్లాడతా 50,000 కోట్ల మిగులు ఏం మాట్లాడితే ఒక్క సబ్జెక్ట్ లేదు చదువుకోవడం రావు వచ్చి ఇష్టం ఉన్నట్టు తొండి కూతురు పుస్తే కుదరదు అబద్ధాలు చెప్తే అడ్డుకునేటోడు ఉంటాడు అబద్ధాలు 50,000 కోట్ల మిగులు ఉన్నది 2014 50,000 కోట్ల మిగులు ఉన్నది ఏం తెలుసుకోవాలి చెప్పండి కైలాష్ గారు చెప్పండి. మేడం నేనేమంటున్నా ఆయన మేధావి కావచ్చు నేను కాదంటలేను నాకు నాలెడ్జ్ లేదు మేము బలహీనం కావచ్చు ఒక్క నిమిషం వినండి ఇవాళ ప్రభుత్వం చేసింది 10 నెలల కాలంలో ఏందని మీరు అడిగినరు నేను సమాధానం చెప్పాలంటే అవకాశం ఇవ్వండి లేదు అంటే మళ్ళీ ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకుంటే వాటిలోనే వాస్తవాలు చెప్పండి ముళ్ళకంచి మేమేయలేదు ముళ్ళకంచిని మేము తీసాము అనేది అవి మాట్లాడకండి వాస్తవాలు చెప్పండి మేడం ఎవరు గులగొట్టింది ఎవరు మేడం అవును మేడం ఆ రోజు సమైక్య పాలకుని విమర్శించినందుకే కదా సమైక్య ప్రభుత్వం వద్దనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు ఎందుకున్నది అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా రుణమాఫీ చేయగలిగినము విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయగలిగినము ఎంతమందికి రుణమాఫీ జరిగిందండి ఇప్పటి వరకు ఒక్క నిమిషం మేడం సంక్రాంతి లోపల చేస్తామని చెప్పారు ఎంతమందికి రుణమాఫీ అయింది రైతు భరోసా సంగతి ఏంటి నేనేమంటున్నా 10 ఏళ్ళు దళితుని సీఎం చేస్తా అంటే అడిగినవా ఎప్పుడన్నా 3 ఎకరాలు ఇస్తాన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన్నారు తర్వాత ప్రాజెక్టు పూర్తి చేస్తారు ఓకే వాళ్ళు ఇవ్వలేకపోయినందుకే కదా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు మరి మీరు ఏదో చేస్తారని కదా మిమ్మల్ని పైన సీట్ పైన కూర్చోబెట్టింది అవును కదా అలాంటప్పుడు 10 నెలలు అయింది మేడం మేము స్పష్టంగా మీ ముందు నేను కొన్ని విషయాలు మనవి చేస్తున్నా వాటిని వినండి తప్పు ఉంటే మాకు 5 ఏళ్ల తర్వాత శిక్ష పడుతుంది మేము దేవుళ్ళం కాదు మేము ప్రజానాయకులం ప్రజల ముందు ఎజెండా పెట్టి ముందుకు వచ్చినాము ఇవాళ మేమేమన్నాం మేడం గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినాము తర్వాత 500కు సిలిండర్ ఇస్తా అని ఇచ్చినాము 200 యూనిట్లు కరెంటు ఇచ్చినాము అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో 2 లక్షల వరకు ఇచ్చినాము ఇంకా కొంతమంది కావాల్సి ఉంది డబ్బులు లేవు 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తి కట్టుకుంటూ పోతున్నాం 7 లక్షల కోట్లకు దాన్ని తీర్చుకుంటూ పోతున్నాం డిఎస్సికి 6,000 ఉద్యోగాలు అంటే దానికి 5,000 అదనంగా వేసి 11,000 ఉద్యోగాలు నింపడం జరిగింది 2002లో వేసినటువంటి రిక్రూట్మెంట్లను కూడా మనం మొత్తం పూర్తి చేసి 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా ఖాళీలు ఉంటే డెఫినెట్గా వేయడం జరుగుతుంది ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టినాము పాఠశాలలు బాగు చేస్తున్నాము అదేవిధంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రయత్నం చేస్తుంది మా ప్రభుత్వం అంతే తప్ప మేము ఎక్కడ కూర్చొని లేదా ఫామ్ హౌస్లో కూర్చోలే మేడం కట్టిన సెక్రటరియట్లో మేమందరం వచ్చి జవాబుదారిగా ప్రజల నుంచి మేము తీసుకుంటున్నటువంటి వినతులలో సాధ్యమైనంత మేరకు పరిష్కారం చేస్తున్నాము ఆంధ్రాకు సంబంధించినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులతో మేము అంట కాగలేదు మేడం ఉన్న ప్రాజెక్టులనే కొనసాగిస్తున్నాము రెండో విషయము రాజకీయాలు డెఫినెట్గా ఒకరి మీద ఒకరు అప్పడాన్ని తీసుకుంటాం కానీ ఉద్యమ త్యాగాలను ఒక కుటుంబానికే పరిమితం చేయడానికి నేను వ్యతిరేకించిన తప్ప నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని మాట్లాడలేదు వారి పట్ల నాకు గౌరవం ఉంది వారు చెప్పింది నేను వినడానికి సిద్ధంగా ఒక యూనివర్సిటీలో నేను విద్యార్థి ఉద్యమాన్ని నడిపినోని తెలంగాణలో జేఏసీ ఏర్పాటుకు మూల కారణమైన నేను 5 రోజులు నిరాహార దీక్ష చేసిన కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు కాక తెలంగాణ వాదం పట్ల నాకు గౌరవం ఉంది ఎందుకంటే డెఫినెట్గా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ నుంచి వచ్చినట్టు కానించి ఆ తర్వాత మేధావులు ఆ తర్వాత ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఆ తర్వాత బెల్లి లలిత నాయకత్వంలో అన్ని ఉద్యమాలు జరిగినా అంతిమంగా కైలాష్ గారు అయితే ఇప్పుడు ఇందాక విజయ్ గారు అన్నది బీజేపీ వాళ్ళని అంటే ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలకు వాళ్ళ చెప్పులు మోసింది ఎవరు అన్నది మిమ్మల్ని కాదు కదా
మీరు ఎందుకు అంత వింటారా ఫైర్ మీరు? అయిపోయి మీరు అంత నేను ఆ ఆవేశంగా విషయం ఎందుకు నేను మాట్లాడారు? పోతలేను. అంటే ఇది జనాల్లో ఎలా వెళ్తుంది అంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? బీజేపీ వాళ్ళని విమర్శించినందుకు కాంగ్రెస్ ఆయన కోపం వస్తుంది ఏంటి అనేది రాంగ్ సిగ్నల్ కాదా? రోజా గారు, నేను ఆ విషయం గురించి మాట్లాడలే. రోజా గారు, నేను మాట్లాడింది ఏంటంటే ఏకపక్షంగా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని వక్తాల పుచ్చుకుంటే గతంలో చేసిన త్యాగాలు, విద్యార్థి ఉద్యమాలు, జర్నలిస్టులు, విజయ్ గారితో సహా అందరు చేసిన త్యాగాలు మరి నీటి పాలేనా? ఇది సమాజం గుర్తించదా? కొండా లక్ష్మణ్ ప్రాణ త్యాగం ఎటుపోయింది, బెల్లి లలితకి ఎటుపోయింది, విమలకి ఎటుపోయింది, గద్దరన్ ఎటుపోయిండు, మందకృష్ణ ఎటుపోయిండు, మాబోటి విద్యార్థి ఉద్యమాల గురించి ఎందుకు మాట్లాడారు అనే దాని మీద నేను మాట్లాడింది తప్ప, నేను వారు మాట్లాడిన దాంట్లో వారి ఇష్టం, వారి సబ్జెక్ట్ వారు ఏదైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే టీవీలో లక్షలాది మంది చూస్తున్నారు. నేను కూడా మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ఏకపక్షంగా మాట్లాడదు. ఒక జర్నలిస్ట్ కూర్చున్నప్పుడు తెలంగాణ ఇచ్చింది వాస్తవమే, సోనియా గాంధీ గారికి కూడా ఇచ్చింది అనే వాస్తవం ఒకసారి చెప్పుంటే నాకు సంతోషం అవుతుంది కదా. కానీ ఏకపక్షంగా మొత్తం ఏదో కేసీఆర్ గారు పైన నేనేమంటున్నా అంటే భద్రాచలంలో 7 మండలాలు పోయినాయి. ఏమేమండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత ఆ 7 మండలాలు తీసుకొస్తే అయిపోతుంది కదా. మరి 10 సంవత్సరాల్లో 5% GST వేసిరు. నేను చేనేత బిడ్డను మేడం, ఆ కుటుంబం నుంచి ఎందుకో తొలగించలేదు. గిరిజన యూనివర్సిటీ తీసుకురాలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు నియామకాలకు సంబంధించిన విషయం లోపల మరి ఆ రోజు బీఆర్ఎస్ చేసినటువంటి వ్యతిరేకంగా మేము ఎందరో విద్యార్థి ఉద్యమాలు చేసినాం 10 ఏళ్ల నుంచి కూడా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు అంటున్నా నేను అనేది. దళితుని సీఎం చేయలేదు, ఎందుకు చేయలే? కేసీఆర్ మోసం చేసింది కదా. మళ్ళీ మీరు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు చేయలేదు కదా, చేయలేకపోబట్టే కదా వాళ్ళని అక్కడ పెట్టారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఓడిపోయిన వాళ్ళ గురించి చర్చ, లేకపోతే తెలంగాణ మీద అస్తిత్వం మీద చర్చ? తెలంగాణ నాకు అర్థం కాదు. శివలింగం మీద కూర్చొని చెప్పుతో తీయలేక మళ్ళీ తెలంగాణలో హింసారాజ్యం ప్రజ్వరిల్లితే ఓకే కైలాష్ గారు ఒక్క నిమిషం మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడదాం. రైట్ కైలాష్ గారు ప్లీజ్ సైలెంట్. మల్లయ్య యాదవ్ గారు, దీక్షా దివస్ జరుపుకుంటున్నాము. దీని ఇంపార్టెన్స్ ఏంటో మనందరికీ తెలుసు. ఎప్పుడైతే 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష కూర్చున్నారో ఆ రోజుని మనము గుర్తు చేసుకుంటూ మళ్ళీ దీక్షా దివస్ మీరు 10 ఏళ్లుగా చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో మొదటిసారిగా చేస్తూ వస్తున్నారు. కానీ అసలు ఎవరైతే దీక్షకు కూర్చొని వాళ్ళని గుర్తు చేసుకోవాలనుకుంటున్న రోజు ఆ ఇంపార్టెంట్ పర్సన్ అనే ఆ వ్యక్తి కేసీఆర్ గారు అక్కడ దీక్షా దివస్కు రాకపోవడానికి రీజన్ ఏంటి? మల్లయ్య యాదవ్ గారు మ్యూట్లో ఉందండి, మీ ఆడియో మ్యూట్లో ఉంది. రన్నింగ్ లో ఉన్నారా మేడం? యా చెప్పండి మల్లయ్య యాదవ్ గారు. దీక్ష చేసి సాధించిన తర్వాత ఈ రోజు దీక్ష శిబిరానికి వారే రావాల్సిన అవసరం లేదు. వారి త్యాగాల్ని, వారు చేసిన ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మామూలుగా తెలంగాణలో ఉన్న యువతరంగాన్ని, పార్టీ కార్యకర్తలు కానీ తప్పకుండా దీక్షా నివాస్ ప్రత్యేకతని వివరించే విధంగా, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది పార్టీ ఆధ్వర్యంలోనే. దీనికి సామాన్యులు వచ్చారు, ప్రజలు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు, యువత కూడా వచ్చింది, విద్యార్థి లోకం కూడా వచ్చింది. మనం చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోవడానికి లేదు కదా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేసేటట్టుంటే మామూలుగా యూనివర్సిటీలో ఎప్పుడో మామూలుగా 30-40 సంవత్సరాల క్రితమే మొదలైంది. కానీ అది సాధ్యపడలేదు. అప్పుడు ఎంతో మంది విద్యార్థులు కూడా చచ్చిపోయారు. కానీ ఒక తాటి మీద తీసుకొచ్చి నడిపేయగలిగిన నాయకుడు అనేటువంటి, అందరూ వచ్చినా ప్రజా సంఘాలు వచ్చినా నడిపేయగలిగిన నాయకుడు ఒకళ్ళు ఉండాలి. అది కేసీఆర్ అయ్యిండు. అప్పుడు అది ఆ రకమైన సిచ్యువేషన్ తెలంగాణ రావాలనే ఆలోచన మనసులో ప్రతి వర్గానికి ఉన్నా దాన్ని ఏకం చేయగలిగిన నాయకుడు ఒకటి ఉండాలి. కాబట్టి ఆ నాయకుడు కేసీఆర్ అయ్యింది. అది ముమ్మాటికి వాస్తవం, కాదనలేని వాస్తవం. ఓకే, చరిత్ర ఇది. ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు మామూలుగా ఇంకా వాస్తవాల్ని మాట్లాడుకుంటూ వక్రీకరించుకుంటూ పోతే సరే, ఆ తర్వాత పరిణామాలలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కళల కోసం అయితే తెలంగాణను సాధించడమో ఆ కళలు సాకారమైనాయా లేదా అనేది ఈ రోజు మామూలుగా ప్రజలు నిర్ణయించాలి. మేము కాదు. మీ పార్టీ తరఫున మీరు మాట్లాడుతుండొచ్చు, నా పార్టీ తరఫున నేను మాట్లాడుతుండొచ్చు. కానీ ఎవరి వాళ్ళ వైఖరిని వాళ్ళు చెప్పడం విధానం, ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకుండా మాట్లాడుకుంటే ఇది సమంజసంగా ఉంటది. ఎవరి భావనలు వాళ్ళు చెప్తారు, ఎవరి ఉద్దేశం వాళ్ళు చెప్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ రోజు కేసీఆర్ గారు చేసిన త్యాగం వల్లనే 100% ఈ తెలంగాణ కళ సాకారమైంది. వారు ఆ రోజు ఉద్యమానికి స్ఫూర్తి, ఉద్యమం చేపట్టడంతో అన్ని ప్రజా సంఘాలు దీంట్లో ఏకమైనవి, భాగస్వామ్యమైనవి. దానివల్ల ఈరోజు తెలంగాణ కళ సాకారమైంది.
ఆనాడు వివక్షకు గురైన తెలంగాణ వివక్ష లేకుండా అభివృద్ధిని ఏదైతే పదవుల్లో నడిపించాలనుకున్నారో ఏవైతే కాలక్రమాన 10 సంవత్సరాలలో చేయగలిగింది చేసింది. దాదాపుగా 70 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనుమరుగై వివక్షకు గురవుతున్న తెలంగాణని 10 సంవత్సరాల్లోనే అనుకున్న దానికి రీచ్ కావటం అనేది సాధ్యపడకపోవచ్చు, కానీ అంశాల వారీగా చేస్తున్నారు. ఈ రోజు నేను విద్యార్థులు ఏ రకమైన పరిస్థితి అంటే గురుకుల్లో రోజుకొకళ్ళు చచ్చిపోతున్నారు, రోజుకో రకం ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు మా మిత్రుడే అంటున్నాడు కైలాష్ గారు, చీరలు మామూలుగా ఇచ్చిరు అట్లా ఇచ్చిరు, ఇప్పుడు మరి మామూలుగా పండగకి ఇచ్చిన దిక్కే లేదు కదా ఆ చీరలు కూడా. కాబట్టి మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. డిబేట్లో నేను మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు, కానీ ఇంటున్న ప్రజలు కూడా ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఆలోచించాలి కదా. ఆలోచించుకోవడానికి కరెక్ట్ ఆయన మాట్లాడిందని చెప్పే పద్ధతి అయితే ఉండాలి కదా. ఈ రోజు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తుకుంటున్నారు, మిల్లల దగ్గర నష్టపోయి తరుగు పేరు మీద, మాయిచర్ పేరు మీద, తాలు పేరు మీద ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మిల్లర్లు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి లబోదిబోని నెత్తినోరు బాదుకుంటున్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నింటినీ వక్రీకరించి మనం ఎక్కడికో వేరే ఏకపక్షంగా ఒకళ్ళని విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తే ఎట్లా? ఓకే, ఆ రోజు మీరు తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పనిచేసారు, మేము కూడా పనిచేసేది మేము పనిచేసినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్న పార్టీలో ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని ఎవరొస్తారో రారని చెప్పి అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరు వేరే వాళ్ళు ఆ ప్రభుత్వంలో పరిపాలనలో భాగస్వామ్యం కావాలి కాబట్టి అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి వేరే పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఈ రోజు పార్టీ అనేది కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ ఈ ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించాలి కాబట్టి అనుభవజ్ఞులైన కొంతమందిని మేధావులను తీసుకుంటారు, కొంతమంది అధికారులను తీసుకుంటారు, కొంతమంది రిటైర్ వాళ్ళని వాడుకుంటారు, కొంతమంది రాజకీయ నాయకులను కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ప్రజలకి అనుకున్న లక్ష్యం మేరకు కావాల్సిన విజయవంతం వైపు పనులు చేస్తారు. దానికి వాళ్ళెవరు వీళ్ళెవరు అని అనడానికి కాదు కదా, వాస్తవాన్ని మాట్లాడుకుందాం. ఎస్ మల్లయ్య గారు, ఇంకొకటి చాలా మంది చెప్తున్నారు ఏంటి అని అంటే 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు కూడా చాలా సాదాసీదాగా ఈ దీక్షా దివస్ నిర్వహిస్తూ వస్తున్నారు. బట్ ఈసారి ఫస్ట్ టైం ప్రతిపక్షంలో ఉండి కొంత ఆడంబరంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. ఏంటి దీనికి రీజన్ ఏంటి అంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో వెళ్ళిపోయారు, అండ్ ఇంకొంతమంది కూడా వెళ్ళడానికి మాతో టచ్లో ఉన్నారు అని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. అలాగే కొంత క్యాడర్ కూడా అటువైపు చూస్తారేమో అనేటువంటి దీంతో వాళ్ళలో జోష్, మోటివేషన్ ఇవన్నీ పెంచడానికి కాస్త ఆడంబరతను పెంచారా దీన్ని ఈసారి? ఎప్పటికప్పుడు తరాలు మారుతున్నాయండి. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఇప్పుడు 18 సంవత్సరాలకు వచ్చిన వాళ్ళు అప్పుడు 3-4 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు ఉన్నారు. కొంతమందికి ఉద్యమ చరిత్ర కూడా తెలియదు. స్వాతంత్రం గురించి అడిగితే ఆగస్టు 15 ప్రత్యేకత ఏంది అని అంటే దాన్ని ఒక పండగ మాత్రంగా కొంతమంది వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ జనరేషన్ కి మన స్వాతంత్రం వచ్చిన ప్రత్యేకత తెలియట్లేదు, తెలంగాణ ఉద్యమం నడిచి తెలంగాణ కళ సాకారమైన ప్రత్యేకత కూడా తెలియట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చరిత్రని భావితరాల వాళ్ళకి తెలియజేయటం, భవిష్యత్ తరాల వాళ్ళకు తెలియజేయటం అనేది ఒక సాంప్రదాయం, ఆనవాయితీ అవసరం. ఆ క్రమంలో ఈ రోజు దీక్షా దివస్ వల్లనే ఈ తెలంగాణ కళ సాకారమైంది. ఆనాడు వివక్షకు గురైన తెలంగాణని ఈ రోజు మనం అభివృద్ధి పదంలో 10 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు వివక్ష ఏ రకంగా ఉండే అనే విషయాన్ని విశదీకరించి చెప్పడానికి ఈ తరానికి తెలియటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం తప్ప ఇందులో ఏదో పొయ్యే ఎమ్మెల్యేలు ఆగిపోతారని పొయ్యేటోళ్ళు వాళ్ళ ఇష్టం. కేసీఆర్ గారు ఏ రోజు చెప్పారు, ఎవరిని ఆపేది లేదు, ఎవరిష్టం వాళ్ళు, రాజకీయ భవిష్యత్తు వాళ్ళది అని చెప్పేశారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు టచ్ లో ఉన్నారు, వీళ్ళు టచ్ లో ఉన్నారు, ఎటువంటి ప్రకంపనలు చాలా చేసారు, ఏం జరిగిందనేది చూసినాం. ఈ రోజు 5 మందితో ఉన్న మామూలుగా లెజిస్లేటర్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందండి. ఇవాళ మా దగ్గర 30 మందిలలో ఒక 10 మందిలో 5 మందిలో 20 మందిలో పోయినంత మాత్రం మళ్ళీ రేపు రాదు అనేది కాదు. 2014 ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎమ్మెల్యేలు లేరు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, ఎంపీపీ లేరు, జడ్పీటీసీ లేరు, స్థానిక ప్రజాప్రతినిధులు లేరు. ఇది రాజకీయ శూన్యత నుంచి మామూలుగా ఉద్యమం మొదలుపెట్టి ఈ రోజు అధికారం తీసుకొచ్చి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు అనుకున్న లక్ష్యం మేరకు పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు. డెఫినెట్ గా వారి పట్ల ఈ ప్రజలకి గౌరవం ఉంది. రేపు మామూలుగా ఈ పేరు చేసుకుంటారు కదా, ఈ 10 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా జరిగింది, ఏ వర్గం వాళ్ళకి ఏమేమి జరిగింది, ఈ రేపు 5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకంగా జరుగుతుంది. గతంలో 2004 నుంచి 14 దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అంతకుముందు కూడా సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పరిపాలించింది కదా ఈ రాష్ట్రాన్ని. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరిగినాయి, వాటి ఇబ్బందులకు వ్యతిరేకంగానే కదా పోరాటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క పైస ఇచ్చేది లేదు పో అని చెప్పేసి ఛాలెంజ్ చేసి పెట్టారు. మరి ఆ రోజు ఎవరు మాట్లాడలే? తెలంగాణ ప్రాంతాన్ని
విమర్శించుకుంటా ఒక్క పైస ఇచ్చేది లేదు అని చెప్పేసి నిండా అసెంబ్లీలో అన్నారు. మరి ఏ ఒక్క నాయకుడు పోయి మాట్లాడలే, ఏ ఒక్క విద్యార్థి నాయకుడు స్పందించలే. మరి ఆ రోజు గొంతెత్తి పేగులు దిగేటట్టు కొట్లాడింది కేసీఆర్ గారే కదా, ఓకే తెలంగాణ ఉద్యమ పార్టీయే కదా. రైట్ అండి. మరి ఆ రోజు అంత బహిరంగంగా ఒక రాయలసీమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు వివక్ష చేస్తుంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల అభిమానాన్ని కాపాడటానికి ఎవరో ఒకళ్ళు నడుము బిగించకపోతే ఈ రోజు తెలంగాణలో ఈ రకంగా ఉండేదా? ఈ విషయాలన్నీ కూడా వాస్తవాలు అదే మాట్లాడారు. ఇందాక కేటీఆర్ గారు అదే చెప్పారు కదా, కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే ఒక నాయకుడు కేసీఆర్ రూపంలో వచ్చాడు, అందుకే తెలంగాణ కళ సాకారమైంది, మన రాష్ట్రాన్ని సిద్ధించుకున్నామని చెప్పారు. రైట్ అండి. అయితే శ్రీనివాస్ గారు, అన్ని పార్టీలకి వ్యూహాలు ఉన్నాయి జనాల్లోకి వెళ్ళాలి అనేది. అయితే దీక్ష దివస్ పేరుతో ఇటు బీఆర్ఎస్, తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటూ కాంగ్రెస్, మీరు కూడా మోడీతో భేటీ తర్వాత జనాల్లోకి వెళ్ళాలి అనేసి మీరు కూడా ఒక వ్యూహాన్ని రచించుకుంటూ దానికి పక్కా ప్రణాళికను కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా మీరు కాంగ్రెస్ వైఫల్యాలు వీటితో వెళ్తారా, లేదంటే బీజేపీ ఏం చేయబోతుంది? అంటే మీ టార్గెట్ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే కదా. భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, ఎన్జిఓ అయితే కాదు రోజా గారు. యా, పవర్ కోసం, పవర్ ద్వారా ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ఏ పార్టీకైనా ఉండాల్సినటువంటి ఒక మొట్టమొదటి ఒక సూత్రం ఉండాల్సింది. అధికారం కోరిక లేదా? మేము 1951 నుంచి ఉన్నాం. అధికారం ఏనాడు కూడా 84 దాకా మాకు ఆ పార్టీ సంఖ్య పెరగలేదు. 84 లో రెండే ఎంపీ స్థానాలు, గుజరాత్ ఒకటైతే హన్మకొండ ఒకటి, అందరు అయిపోయింది అనుకున్నారు. కేవలం మా సిద్ధాంత బలం కార్యకర్తలకు తర్ఫీదునిచ్చి వారి ద్వారా దేశం కోసం పనిచేయడం కారణంగా ఈ స్థాయికి ఎదిగినాం. అదే ఈ పార్టీలో ఆగుతలేవే, నిలబడతలేవే అధికారం వచ్చిన తర్వాత. సో వీళ్ళ యొక్క ఇంటెన్షన్, మైండ్ సెట్ ఇప్పటికి కూడా నేను టీఆర్ఎస్ గురించి చెప్పబోతున్నా రోజా గారు. మేమైతే రోజు పబ్లిక్ లో ఉంటాం, రోజు ఉద్యమాలు చేస్తున్నాం, ప్రజల ఇంట్రెస్ట్ కోసం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాం, లేకపోతే ప్రభుత్వం ప్రజల ఖిలాఫ్లో పనిచేస్తున్నాం. కానీ కేసీఆర్ అండ్ కంపెనీ ఇవ్వాలకు కూడా వారికి ఆ ఆలోచన సరళి, మైండ్ సెట్ మార్చుకోలేదు. కాబట్టి ఆ దీక్ష దివస్ పేరు మీద తెలంగాణ ఒక సెంటిమెంట్ ను రగిల్చి మళ్ళీ ప్రజలకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నారు. దాన్ని స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం, ఆలోచన తప్ప ఇంకేం లేదు. దానికి బ్రేక్ వేయడానికి 190 అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ లోపలేయచ్చు. ఈ యొక్క టీఆర్ఎస్ లో చేసిన తప్పులు అనేకంగా ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. వారు మాట్లాడినారు, మేము మాట్లాడినాం. కానీ ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అఫెన్సెస్, క్రైమ్స్, మోసం, దగా ఇనిషియేటివ్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, అటు స్వార్థపు ఆలోచనతో నడుస్తున్న టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఇది తప్పనిసరిగా రాబోయే భవిష్యత్తులో స్థానిక ఎన్నికల కోసం కావచ్చు, రాబోయే పార్లమెంట్ లేదంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ రాష్ట్రంలో కొత్త మార్పు రాబోతా ఉన్నది. ప్రజలు విసిగి వేసారిపోతా ఉన్నారు. స్వార్థపు ఆలోచనతో కొంత రాజకీయాలు చేయదు ఎవరైనా కానీ. మీరు స్వార్థము, కేసీఆర్ గారు అందరినీ కలుపుకుంటూ అంటే వారు కలిపినారా? 16 వారు ఉన్నారా? లేరే. అనేక దఫాలుగా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరో కావచ్చు, అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు తెలంగాణ ఇష్యూ ఇదే కేసీఆర్ గారికి ఎందుకు రాలేదు? బికాజ్ ఆఫ్ హీ హ్యాడ్ నో పవర్ క్యాబినెట్ డిప్యూటీ స్పీకర్ చేయడం కారణంగా అలిగి బయటకు వచ్చిండు. దాని తర్వాత ఏదో ఆలోచన ఇచ్చినారు తెలంగాణ కోసం. అప్పటిదాకా లేని తెలంగాణ అంశం, ఆ రోజు పవర్ లేదు కాబట్టి పవర్ కోసం ఈ యొక్క నాటకం. నిజంగా తెలంగాణ భక్తులు అయితే కేసీఆర్ గారు, వారి కుటుంబం డెఫినెట్ గా ఈ రాష్ట్రానికి ఇంకా బాగా వన్నతి ఇచ్చేవారు. అవినీతి, స్వార్థం, అన్డెమోక్రటిక్ గా ఆ పేరు రాకపోతుండే. బ్యాడ్ లేదంటే 10 సంవత్సరాలు ఇంత స్వార్థం కోసం వాడుకోవడం ఈ సర్కార్ని. కాబట్టి తొందరగా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా విసిగి వేసారిపోయి ఖిలాఫ్ చేస్తారు. కాబట్టి ఈ రెండు పార్టీలు సమానంగా బాధ్యులే రాష్ట్రానికి నష్టం చేయడం కారణం. సో ఇది భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. సో ఈ రెండు పార్టీలకి ఆల్టర్నేట్ పార్టీ బీజేపీ అంటారు. డెఫినెట్ ఆబ్వియస్లీ ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ. ప్రజల కష్టాన్ని దూరం చేయడంలో స్వార్థం కోసం వాడుకోకుండా చాలా ఫేర్ ఒపీనియన్, బోనఫైడ్ ఇంటెన్షన్ తో పనిచేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. కాబట్టి మాకు 8 స్థానాలు ఇచ్చినారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. పవర్ లో ఉన్నటువంటి పార్టీ ఒకటైతే పవర్ నిన్నదాకా నడిచిన పార్టీ ఒకటి. ఈ రెండు ఏం మాతో పోటీ పడలేక వాళ్ళు 8 మంది ఓడిపోయారు, వీళ్ళు 16 మంది రైట్. ఓడిపోయారు. ఓకే శ్రీనివాస్ గారు, రైట్. కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు కూడా అర్థమవుతానే మోదీ గారి పాలన మాకు కూడా ఎందుకు రావద్దు ఈ ఒక్క రాష్ట్రంలో. ఓకే, రైట్ అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ రాష్ట్రానికి ఫలాలు అందుతున్నప్పుడు మేము కూడా ఇంకా ఎక్కువ ఫలాలు ఎందుకు పొందొద్దు అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. డెఫినెట్ గా బీజేపీ చాలా పవర్ఫుల్ గా తయారైతే పవర్లోకి రావడం పవర్ ఒక పక్క వద్దంటారు, పవర్లోకి రావడం ఇదంటారు. రైట్ అండి. ఓకే విజయ్ గారు, దీక్షా దివస్ ఈ కార్యక్రమం కాంగ్రెస్ సర్కార్ని పోరాటం చేయడంలో, ఆ సర్కార్ పైన పోరాటం చేయడంలో ఎంతవరకు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందంటారు? ఎందుకంటే ఆ స్పిరిట్ వాళ్ళు చెప్తున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, దీక్షా దివస్ స్పిరిట్ తీసుకొని ప్రజల్లోకి కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలనేదే వాళ్ళ విధానం. బీఆర్ఎస్ చెప్తున్నటువంటి స్టాండే అది. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు, 10 నెలల కాలంలో మేము ఉన్నప్పుడు ఇట్లా జరిగింది, 10 నెలల కాలంలో ఇవన్నీ పోయినాయి వాళ్ళు ప్రజలకు చెప్పుకుంటారు. ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో తర్వాత చూడాల్సినటువంటి అంశం ఉంది. మొత్తం మీద ఇక్కడ తెలంగాణది ఏమైందంటే ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా ప్రాంతీయ అస్తిత్వ శక్తులు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ కాంగ్రెస్కు చెక్కుబడుతున్నటువంటి అంశం. నిన్న జేఎంఎంఏ చూశారు జార్ఖండ్లో, అది అక్కడ ప్రాంతీయ అస్తిత్వం అంతటి రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి పార్టీనే ప్రజలు ఆదరించినటువంటి. మహారాష్ట్రలో కూడా 2 పార్టీలను 4 ముక్కలు చేస్తే బీజేపీకి వచ్చిన సీట్లు అవి, లేకపోతే ప్రాంతీయ అస్తిత్వ శక్తులే ఆడ బలంగా ఉన్నాయి కదా. అదేవిధంగా తమిళనాడులో చూసిన ప్రాంతీయ అస్తిత్వ శక్తులే బలంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎందుకంటే ప్రాంతీయ అస్తిత్వ శక్తి ఉండడం వల్ల ప్రాంత ప్రయోజనాలను అక్కడ ప్రజలకు దగ్గరగా ఉండి అభివృద్ధి వేగంగా అవుతున్నటువంటి దశ ప్రజలు చూస్తున్నటువంటిది. ఇప్పుడు జాతీయ ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు ఉన్నది అదాని ప్రపంచ ధనవంతుడు ఎట్లండి, అదాని అన్ని గ్రూప్ ఎంప్లాయీస్ 60,000 మంది ఉన్నారు. 60,000 మందితో ప్రపంచ ధనవంతుడు అయిందంటే అది ఎంత ప్రొడక్షన్ చేస్తారు ఏంది, అది ఏమైనా ఆశ్చర్యకరమైనటువంటి అంశమే కదా. అదే టాటా వాళ్ళు ఉన్నారు, దేశంలో 12 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ప్రపంచ ధనవంతులు కాలేకపోతున్నారు? ప్రొడక్షన్ చూసుకోండి, ఈయనకున్నదే 60,000. అంటే మన ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ 2 కలిపితే కూడా 1,00,000 మంది దాదాపు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. 1,00,000 మంది ఉద్యోగులు ఉన్న ఆర్టీసీ ప్రపంచ సంస్థగా లాగా ఉండాలి, ధనవంత సంస్థ. 60,000 కూరుకుపోయినటువంటి పరిస్థితి. 60,000 మంది ఉద్యోగులు లేరు, ఏ ప్రొడక్షన్ లేదు, ఏది లేదు. ప్రపంచ ధనవంతులు నూకనే ఎట్లా చేసేసిరండి? మొత్తం దేశంలో ఉన్న పోర్టులు, బొగ్గులు, విమానాశ్రయాలు, సహజ వనరులు మొత్తం దోపిడీ చేసి పెట్టిరండి. రోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటూ దేశ దొంగ అన్నాడండి, దేశ దొంగనే అన్నాడు. మరి ఆ దేశ దొంగని తెలంగాణకు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? మరే ఏమంటే ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి కదా. ఒకసారి దొంగ అయితే అందరికి దేశం అంతా దొంగే కదా. మరి ఈ రకమైన ఏంది ఒక వ్యక్తికే జాతీయ పార్టీలు దోచిపెడుతున్నాయి అనేది అర్థమవుతుంది. ప్రాంతీయ అస్తిత్వ శక్తులు ఉన్న కాడ ఏమైంది, ప్రాంతీయ నిలబడ్డటువంటి దగ్గర కొంచెం ప్రాంత అభివృద్ధి కోసము ఆయా పార్టీలు కృషి చేస్తున్నాయని భారతదేశ ప్రజలు చెప్తున్నారు, తీర్పులు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జాతీయ పార్టీలు ఉన్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, జాతీయ పార్టీకి ఉన్న పార్టీకి మతం సెంటిమెంట్ కావచ్చు, ఇంకో పార్టీ కొన్ని చోట్ల కులం కావచ్చు. ఆ రకంగా ఉన్నది తప్ప దేశవ్యాప్తంగా ఓవరాల్గా భారతదేశంలో ప్రాంతీయ అస్తిత్వ శక్తులు ఏమాత్రం బలంగా ఉన్నా వాళ్ళకే రాజ్యం వస్తుంది, వాళ్ళదే పైచేయి అవుతుంది, ప్రజలు వాళ్ళ వైపే ఉంటున్నారు. భారతదేశ ఎగ్జాంపుల్స్ నిన్న ఎంత టఫ్ ఫైట్ జరిగినా జార్ఖండ్లో వాళ్ళకే వచ్చింది. ఇక్కడ కూడా వీళ్ళందరూ చీలడం వల్ల 4 పార్టీలు 4 ముక్కలు చేయడం వల్ల వచ్చినటువంటి స్ట్రెంత్ అది, లేకపోతే లేనటువంటి స్ట్రెంతే. ఇంకెక్కడ చూసినా అదే కనిపిస్తుంది భారతదేశంలో. మన కాశ్మీర్లో కూడా ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీకే వచ్చినటువంటిది. సమాజ్వాదీ పార్టీ కొట్లాడుతుంది ప్రాంతీయ అస్తిత్వం. ఆడ బీజేపీ వచ్చినప్పటికీ ఆ పార్టీ ఇన్నిసార్లు వచ్చినా ఆ పార్టీని ఏం చేయలేకపోతున్నారు. ఎప్పుడో ఒకసారి అది వస్తుంది. బీహార్లో అదే పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, మోడీ ప్రాణం ఎవరి చేతిలో ఉందండి? ఒకవైపు బీహార్ ఆయన ముఖ్యమంత్రి చేతిలో, ఒకవైపు చంద్రబాబు చేతిలో. వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది కదా. ప్రాంతీయ అస్తిత్వ శక్తుల చేతుల్లోనే మోడీ ప్రాణం ఉంది ఇప్పుడు. ఆ రకంగానే అందుకే ఆ ప్రాణాన్ని, ప్రాంతీయ అస్తిత్వ శక్తుల ప్రాణాన్ని తీసేసే కుట్ర జాతీయ పార్టీలు చేస్తున్నాయి. అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశంలో వివిధ మతాలు, కులాలు, వివిధ జాతులు ఉన్నటువంటి దాంట్లో మేము పుల్లలు పెట్టి వాళ్ళని చీల్చి కొంతకాలం చీల్చగలుగుతారేమో. ఎప్పుడో ఒకసారి ఆ చైతన్యం వస్తుంది కంపల్సరీగా.
ఆ చైతన్యం వచ్చి నిలబడుతున్నాయి. భారతదేశంలో ఇంతకాలం ఇంకా ప్రాంతీయ అస్తిత్వ శక్తులు నిలబడుతున్నాయి. అదే రకంగా తెలంగాణలో కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్. రోజా గారు ఫైనల్ ఒక్కటే మాట చెప్తాను. చెప్పండి, దీక్షా శ్రీనివాస్ దివస్ బదులు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సంస్కరణ దివస్ నిర్వహించుకుంటే బాగుంటుంది. సంస్కరణ దివస్, ఎస్, పార్టీ సంస్కరించుకోవాలి. రైట్, దీనిపైన మాట్లాడతారా మీరు? మల్లయ్య యాదవ్ గారు. నేను మాట్లాడమంటారా రోజా గారు? మల్లయ్య ఇప్పుడు మీకు కాదండి, పార్టీ సంస్కరణ దివస్ వాళ్ళకని చెప్పారు. లీవ్గా మాట్లాడండి. రాజకీయంగా మేము చెప్పేదల్లా వాళ్ళు చేస్తామంటే వాళ్ళు చెప్పేది కూడా మేము చేస్తాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మేము చెప్పేది వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటే ఎట్లా? కాబట్టి ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి. డెఫినెట్ గా మాది రాజకీయ పార్టీ. మీరు మామూలుగా ఏదో గుజరాత్ నుంచో ఇంకెక్కడి నుంచో ఆర్డర్లు చేస్తే ఇక్కడ అమలు చేస్తారేమో, కానీ మాకు స్వతంత్ర పరిస్థితి కలిగిన కేసీఆర్. రైట్ అండి, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, శ్రీనివాస్ గారు అండ్ కైలాష్ గారు, విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.